ఓకే, ఈ అంశం ఎలా నడుస్తుంటే అక్కడ ఢిల్లీ టూర్లో మరొకసారి హరిరామ్ జోగి గారు లైన్లోకి వచ్చారు. ఖాళీ అయ్యే 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేన కేటాయించాలి, నాగబాబును రాజ్యసభకు పంపించాలని ఈయన కోరుతున్నారు. ఎందుకు పంపించరు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని? ఒక ఆయన రాంబాబు డైరీ అని మనం నందూరి నవల వ్యంగ్య ఇది దాంట్లో పరాంకుశమో ఏదో ఒక ఎడిటర్ ఉంటాడు. 1947 ఆగస్టు 13వ తారీఖున ఆయన ఒక సంపాదకీయం రాస్తాడు. 1947 ఆగస్టు 13వ తేదీన ఏదేమైనా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వైదొలగాల్సిందే, ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే కుదిరే సమస్య లేదు, ఈ దేశ ప్రజలు సమర శంఖం పూరిస్తారు ఇదంతా అని ఆయన అన్నట్టే 14వ తేదీ అర్ధరాత్రికి అంతా భారతదేశానికి స్వతంత్రం ఇస్తారు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఎలాగో జరిగే వాటిలో మనం కూడా గొంతు కలిపితే మన వల్ల అనేది తప్ప ఇదొక ఉనికి వ్యవహారంలాగా కనిపిస్తుంది, ఉనికి కోసం ఆరాటంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కూటమిలో లేడు, అక్కడ ఆయన మాట్లాడలేదు. పోనీ ఆయన పెట్టుకున్న కాపు కూటమి అవి కూడా ఇప్పుడు ఏమంత లేదు. మరి ఆయన ఇప్పుడు అది ఏదో ఒక లేఖలు జోగయ్యారు కదా, హరిలేఖ జోగయ్య అనాలి ఆయన. సో ఆయన ఒక లేఖ రాసి నేను కూడా అడిగానని చెప్పడానికి తప్ప, ఇంకా చిరంజీవి వచ్చినప్పుడు ఆయన యాక్టివ్గా ఉండేవాడు, కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా. పవన్ వచ్చినప్పుడు విశ్లేషణ చేసేవాడు. ఇప్పుడు దానికి ఔచిత్యం ఏం పోయింది. బహుశా నాగబాబుకి వస్తుంది అని మీరు నేను మాట్లాడుకుంటున్నట్టే ఎట్లాగో వస్తుంది మనం కూడా మాట్లాడితే అని రాయటం తప్ప దీనికి ఏం లేదు. ఎవరు ఖాతరు కూడా ఎవరు చేయరు. ఇప్పుడు మీరు ఒక పద్ధతిలో ఒక దగ్గర నిలబడితే ఒక సమతుల్యత పెద్దరికం పాటిస్తే మీకు ఒకటి ఉంటుందండి. ఒకసారి దాన్ని పోగొట్టుకుంటే చాలా కష్టం. మళ్ళీ ఒక సందర్భం ఏదో రావాలి. అది హరిరామ జోగయ్య అయినా ముద్రగడ పద్మనాభం అయినా, ముఖ్యంగా హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ ఆయన్ను పెద్దరికంతో కూర్చోబెట్టి ఆయన సమక్షంలో మాట్లాడారు అవన్నీ కూడా. అప్పుడు ముఖ్యమంత్రి కావాలి ఏదేదో రెగ్యులర్గా లేఖలు రాసేవాళ్ళు కదా. ఒకటేమో వాళ్ళ అబ్బాయి అనుకుంటా కదా అటు వెళ్ళి అటు వెళ్ళటం వల్ల ఒకటి, ఇదొకటి. 2 కారణాల వల్ల తూకం అంటాం చూడండి, వెయిట్. ఆ వెయిట్ ఏం లేదు ఇప్పుడు ఆయన గొంతుకు. రెండవది నాగబాబు మీరెందుకు అడగడం, ఎట్లా పవన్ కళ్యాణే అడుగుతున్నాడు, లేదా మీడియా మొత్తం చర్చిస్తుంటే ఇన్ని ఛానల్స్లో చర్చించిన దానికంటే ఈయన రాసిన లేఖకు ఎక్కువ ఇది వస్తుందా? కాబట్టి ఊరికినే ఒక వ్యూహాత్మక స్వీయాత్మక అస్తిత్వ పోరాటం లాంటిది. హరిరామ జోగయ్య ఒక అస్తిత్వ పోరాటంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకే కొత్త లేఖలు మళ్ళీ మొదలు పెడతాడేమో చూడాలి, ఇంకా ఏమేమి రాస్తారో ఇవన్నీ. ప్రజల గురించి రాయండి, సమస్యల గురించి రాయండి, వాలంటీర్లను కొనసాగించడం గురించి రాయండి. చాలా అంశాలు ఉన్నాయి కదా, గోదావరి జిల్లాలు కదా, పోలవరం గురించి రాయండి. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అధ్యయనం చేసి. ఎందుకు ఆల్రెడీ అంతకుముందు అంతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలి, ఇవన్నీ చాలా లేఖలు రాశాడు. ఎవరైనా చంద్రబాబు అని చేశాడు, ఈయన రాస్తే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఒప్పందం ఉండాలి అంటే తను ఏదో వీళ్ళ తరఫున మాట్లాడుతున్నట్టు కనిపించటం, తద్వారా తను కనిపించటం, అంతే కదా, ఏం లేదు. ఇంకా ముద్రగడ గారు ఏంది సమకాలీకులు అండి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లేఖలే రాస్తుంటారు మీడియా ముందు కంటని. ఏది ఎక్కువ లేఖల మీద వీళ్ళు స్పందిస్తారు. మీకు విషయం తెలుసా, బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్, బీజేపీ మాజీ కేంద్ర మంత్రి కూడా, రాజశేఖర రెడ్డికి తను రాసిన లేఖలతో ఒక బుక్ వచ్చేసాడు. ఓకే, 100 లేఖలు. కమ్యూనిస్ట్ నాయకులు కూడా రెగ్యులర్గా సమస్యల మీద రాస్తూ, వాళ్ళు ఎక్కడ టూర్కి వెళ్తే అక్కడ వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు అవి అధికారికంగా రాస్తారు. హరికృష్ణ ఎన్టీఆర్కు రాసేవాడు. అన్నీ తిరిగి వచ్చి ఆ తర్వాత ఒక కట్ట తయారు చేసి నాకు వచ్చిందని. ఇది ఆ పార్టీలో అంతర్గత పోరాటము చంద్రబాబు కావడానికి ముందు. ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో వాడుతుంటారు. కానీ హరిరామ జోగయ్యవి ప్యూర్లీ పర్సనల్, ఇవన్నీ పర్సనల్ లెటర్స్, వ్యక్తిగతంగా ఆయన రాస్తూ ఉంటాడు, ఇవేమీ ఇతర కోణాల కంటే. రెండవది ఆయనకు ఆ కాపు పెద్దరికం అనేదాన్ని కాపాడుకోవడానికి ఆయన కొంత పెనుగులాడుతున్నాడు. ఇంకా ఏ రోజున పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక జవాబు ఇస్తాడో ఆ రోజు హరిరామ జోగయ్య మళ్ళీ ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. ప్రీ ఎలక్షన్ సీన్ మళ్ళీ రావాలని ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా అది కరుణిస్తాడా లేదా, గగనపు వీధి నుండి అన్నట్టుగా వస్తుందా లేదా అన్నది అది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది అంతే. బట్ ఆయన కూడా ఇప్పుడు అంత అవసరం కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా. ఈ బేస్ ఇదంతా ఉపయోగపడింది, వ్యక్తులు వీళ్ళు ఉపయోగపడ్డారు, ఓపిక చేశాడు. రాజ్యసభకు పంపని ఇక్కడి నుంచి లేఖ రాసి అంటే ఇంకొకటి కూడా ఉంది. ఒక్క అందుకు మటుకు మా వాళ్ళలో ఈ అభిప్రాయం ఉంది, మా వాళ్ళలో ఈ ఆకాంక్ష ఉంది.